నెలకొంది. అసలు ఏంటి అది? ప్రధానంగా కంప్లైంట్ ఫుడ్ కంటామినేషన్. సో 3 years ఉండే ఒక అమ్మాయికి మనకు బిర్యానీ నిన్న నైట్ తీసుకొని వెళ్ళి సర్వ్ చేయడం జరిగింది. సో అది కంటామినేషన్ అయ్యి ఆ అమ్మాయికి మనకి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు అంటే డయేరియా, వామిటింగ్స్ ఇవి కూడా రావడం జరిగిందని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. సో ప్రథమంగా మనకు విజిట్ చేసి ఈరోజు చెక్ చేసాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెటరనరీ ఆఫీసర్, మా బృందాలన్నీ కలిసి చెక్ చేసినప్పుడు మెయిన్ మనకి ఫుడ్ ఏదైతే స్టోరేజ్ పైన కంపార్ట్మెంట్ ఉందో ఆ కంపార్ట్మెంట్ అనేది ఇంప్రాపర్గా ఉండడము. సో దాంట్లో హెవీ రొడెంట్ ఇన్ఫెస్టేషన్ కూడా అబ్జర్వ్ చేసాము. ర్యాట్ డ్రాపింగ్స్ అంతా కూడా పైన ఉన్నాయి. సో మనకి చెడిపోయిన వెజిటేబుల్స్ కూడా గుర్తించాము ఆ ఏరియాలో. ఈ డంపింగ్ మెటీరియల్ ఇక్కడ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో వాటి డిస్పోజ్ చేయకుండా పైన స్టోర్ రూమ్లోనే స్టోర్ చేయడం వల్ల హెవీగా వేస్ట్ మెటీరియల్ డంప్ అవడం వల్ల ఈ పెస్ట్ అండ్ రొడెంట్ ఇన్ఫెస్టేషన్ అక్కడ జరగడం జరిగింది. వీళ్ళకి పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ మెజర్స్ తీసుకొని సర్టిఫికేట్ కూడా లేదు వీళ్ళకి. అంటే ఇప్పటిదాకా వాళ్ళు పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ మెజర్సే తీసుకోలేదు. 2 మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైసెన్స్ అనేది కూడా వాళ్ళు ఇప్పటివరకు తీసుకోలేదు. సో 8 months అవుతుంది ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి. రిపీటెడ్గా వార్నింగ్ ఇచ్చినా కూడా లోకల్ శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీ వాళ్ళు నెగ్లిజెన్స్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఉన్నారు. దాంతోపాటు మనకి లేబులింగ్ లేని ఏది ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైతే దాన్ని సీల్ చేస్తారో ఇట్లాంటివన్నీ డేట్స్ లేకుండా కొన్ని మెటీరియల్స్ అబ్జర్వ్ చేసాము. మెయిన్లీ సీ ఫుడ్, ఫిష్ అండ్ ఫ్రాన్స్ కూడా చాలా రోజుల నుంచి స్టోర్ చేసుకున్న మెటీరియల్ అంతా కూడా ఇక్కడ డేట్స్ లేకుండా ఉండి వాటిని కూడా సీజ్ చేసాము. అండ్ ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా ప్రాపర్గా మన గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, హెడ్ క్యాప్స్ కానీ ఇవన్నీ పెట్టుకోకుండా ఇంప్రాపర్గా ఉండేది కూడా మనం అబ్జర్వ్ చేసాము. మెయిన్ ఈ సోషల్ మీడియా అండ్ మీడియాలో కంప్లైంట్ రైజ్ అయ్యి చాలా కొంత వైరల్ అయింది. అప్పటికి వీళ్ళు మ్యాక్సిమం దాన్ని మొత్తం స్టోర్ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నా కూడా ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో టెంపరీగా దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ సీజ్ చేసాం నోటీస్ ఇచ్చి. సో ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు వాళ్ళు తెరవడానికి లేదు. అంటే వీళ్ళు ఇంకో విభాగం కూడా ఉందా ఇక్కడ దానిపై కూడా ఇన్స్పెక్షన్ చేసే అవకాశం? సో చెక్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంప్లైంట్ బేస్డ్గా వెళ్తున్నాము. ఇప్పుడు కంప్లైంట్ బేస్డ్గా దీంట్లో ఏదైతే మనకి మెటీరియల్ అబ్జర్వ్ చేసామో ఆ మెటీరియల్ ఇంకెవరికైనా కూడా సర్వ్ చేశారా, ఆ సర్వ్ చేసిన వ్యక్తులు కూడా ఇదే లక్షణాలు ఉన్నాయనేది ఫస్ట్ దీన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే మన కంప్లైంట్స్ వచ్చాయో అవి కూడా లిస్ట్ చేసి పెట్టుకున్నాం. అన్నిటి మీద రెడీ చేయడం. సెకండ్ అవుట్లెట్ ఉంది, ఆ అవుట్లెట్ పైన లైసెన్స్ తీసుకున్నారా? నేను చెక్ చేస్తామండి. ఇప్పుడు వెళ్తాం అయిపోయినాక, లేదా రేపు వాళ్ళ మొత్తం దర్యాప్తు చేసినాక ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూస్తాం.